అదే ఎండ గురించి నేను బాధపడుతున్నాను. మరి ప్రార్థన చేద్దాం దేవుడు. అదే మీ గురించి మరి అంటే మీరు ఎండ అంటున్నారు కదా, ఎండని పక్కకి వెళ్ళిపోతున్నారు. అమ్మ రండి అమ్మ. అచ్చి గారు ఏది మీ స్నేహితులేరు? అప్పారావు గారు, రామకృష్ణ గారు మీ స్నేహితులు. అప్పారావు గారు రామకృష్ణ గారు వదిలేసి వచ్చేస్తున్నారు మీరు. అమ్మ ఒక్క నిమిషం ముందుకు రండి అమ్మ, అందరూ ప్రార్థన చేసుకుందాం. మరి ఈ రోజు ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 7 8 మంది వచ్చారు. నిన్న 11 మంది వచ్చారు. అదే మనకు ప్రార్థనలోనే ఉండాలి వాళ్ళు, అది మన ఆశ. ప్రార్థనలో మనకేంటంటే ప్రార్థనలో ఉంటేనే కొంచెం ఏదో మనకు ఆనందం. అమ్మ మరి దేవుడి మహాప్రేమను బట్టి ప్రతిరోజు మీకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడమ్మా. నిజంగా దేవుడి కృప ఇదంతా కూడా. మరి ఇలా చేయడానికి దేవుడు మాకు ఎంతో శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మరి నా భార్య అయితే పాస్టమ్మ గారు ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేచి మరి టిఫిన్ అంతా తయారు చేస్తున్నారు. నిజంగా మీకోసం చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు పాస్టమ్మ గారు. మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్య ఇంకా కొనసాగాలి, జరగాలి. మీరు ఇప్పుడు 10 మంది వస్తున్నారు, ఒక 50 మందికి పెట్టాలి. ఒక 50 మంది వరకు పెట్టాలి. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలని ఆశ. మరి దేవుడు చెప్పాడు పెట్టమని. కాబట్టి మరి మీరు ప్రార్థన చేయండి, మనకు అన్ని కూడా అనుకూలంగా, ప్లేస్ కూడా అనుకూలంగా ఉండేలాగా. మరి ఇంకా చాలా మంది ఉంటారు పేదవారు, వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలి. అమ్మ చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ యేసరత్నం గారు త్వరగా వచ్చేయండి. సూర్యకాంత్ అమ్మగారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రవ్వా. దేవా ఇదిగో నాయన ఈ ప్రాంతాన్ని ప్రేమించి బిడ్డలను ప్రేమించి మీరు ప్రతిరోజు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా ఇదిగో నాయన అపవాది గలిబిలి చేయాలని చూస్తాడు ప్రవ్వా, మంచి కార్యం జరగనివ్వకుండా చేయాలని చూస్తాడు నాయన. ఇదిగో తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి విధమైన అపవాది క్రియలన్నింటిని యేసునామములో బంధించండి నాయన, నీకు స్తోత్రాలు. ఈ పరిచయం మీరు కొనసాగింప చేయండి. ఇక్కడ ఆహారం తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచండి, బలమును దయచండి, శక్తిని దయచండి. ఇంకా ఈ పరిచయం విస్తరించబడాలి. ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ భోజనం పెట్టాలి నాయన. ఉదయం టిఫిన్ కూడా పెట్టాలి, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలి. దేవా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ఇదిగో మరి బిడ్డలు ఎండలో నిలబడి ఉంటున్నారు ప్రభా, ఇదిగో కుర్చీలు నాయన, ఇదిగో సమకూర్చేవారు మీరే ప్రభా. దేవా ఇదిగో నీ మీరు ఆధారపడి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు మనుషుల సహాయం లేదు నాయన. నాయన మాకు సహాయం చేసే దేవుడు నీ ఒక్కడవే ప్రభా. దేవా నీకు వందనాలు. ఇదిగో నన్ను నా భార్య జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను, ఇక్కడ ఆహారం తిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మాకు నాయన ఉండడానికి ఇదిగో నాయన తండ్రి నివాసం, నాయన తండ్రి ఒక గృహాన్ని ఇచ్చారు. ఇదిగో నాయన తండ్రి వరలక్ష్మి గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మ అందరూ లైన్ గా వచ్చేయండి, ఏమనుకోకుండా లైన్ గా నిలబడ్డారు అనుకోండి, చూసే వాళ్ళకి కూడా మనకి బాగుంటుంది కదా.